కొన్ని మారుమూల ప్రాంతంలో హాస్టల్లో మరి ఇవాళ మేము పనిచేస్తూ ఉంటే మా యొక్క పోస్టులు అప్డేట్ చేయకపోవడం ఏంటి? అసలు ఇక్కడ తప్పిదం ఎవరిది? గత ప్రభుత్వందా లేకపోతే గత ఉన్నతాధికారులదా అనే విషయాన్ని మేము తెలుసుకోవడం కోసము మేము గత 40 రోజులుగా మేము అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ మేము తిరుగుతూ ఉన్నాం. మాకు ఎక్కడ కూడా కొలిక్కి వచ్చినట్టుగా మాకు అనిపించలేదు. కానీ అధికారులు చెప్పిన మాట ఏంటంటే పిఆర్సీ కమిటీ అయ్యేంత వరకు ఆ సర్కారు ఉండడం వల్ల మీ యొక్క అప్గ్రేడేషన్ ప్రక్రియ అయ్యే అవకాశం లేదనేసరికి మా నెత్తి మీద బండేసినట్టు అయిపోయింది. అంటే ఇవాళ ఒకవైపు డిపార్ట్మెంట్లో ఒకవైపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పదవులు తీసుకొని పండిట్ పీరియడ్లు పండుగ చేసుకుంటా ఉంటే మేమేం అన్యాయం చేశాం మేము. కాబట్టి ఈ అన్యాయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం కోసం మరీ ముఖ్యంగా భారీ వర్షం పడతా ఉన్నప్పటికీ ఇవాళ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ అన్న సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ఖచ్చితంగా ఈ అంశాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా చూస్తారు, పరిష్కార మార్గం చెప్తారని చెప్పేసి మేము పని కట్టుకొని ఇవాళ నలుమూల నుంచి మేము వచ్చి ఉన్నాం. కాబట్టి మేము అధికారులకు రేవంత్ అన్నకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే కేవలం 378 పండిట్ పీరియడ్ అప్గ్రేడేషన్ ప్రక్రియను ఇవాళ ఎస్జిటిల పదోన్నతులు అంటే వచ్చే నెల 5 లోపు ఆ పదోన్నతుల ప్రక్రియని పండిట్ పీరియడ్ అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేసి 378 మందికి పదోన్నతులు ఇవ్వమని మేము రేవంత్ని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా ఎందుకు అడుగుతా ఉన్నామంటే రేపు మాకు పిఆర్సీలో లాస్ అవుతాం, సర్వీస్లో లాస్ అవుతా ఉన్నాం. మేము ఏం తప్పు చేశాము, మా తప్పు ఏమైనా ఉంటే మమ్మల్ని ఈప్ మీద కొట్టండి కానీ మా పొట్ట మీద కొట్టొద్దని చెప్పేసి మేము ఇవాళ ఐటీడీ ముందు మేము ధర్నా ముట్టడికి మేము పిలిపించాము. ఒకవేళ ఈ 10 రోజుల పాటులో ఈ యొక్క ప్రక్రియని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇనిషియేషన్గా తీసుకొని చేయకపోతే ఈ ఆందోళన రేపు కుటుంబ సమేతం కూడా మారే అవకాశం ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోదలుచుకోలేదు, కానీ ప్రతి విషయంలో రేవంత్న స్పందించే విధానం చూస్తే మేము చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాం. నిన్నగాక మీరు చూశారు, మీరు ఏదైతే గొర్రెల కాపరి అమ్మాయికి ఐఐటి సీట్ వచ్చింది కానీ పేదరికంలో నలిగిపోతామనే ఎమ్మటే స్పందించి ₹1,00,000 ఇవాళ ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 1 వాయిదా వేయమంటే వాళ్ళ అభ్యర్థనని అర్థం చేసుకొని ఇవాళ వాయిదేశారు. కాబట్టి మా అభ్యర్థన కూడా అర్థం చేసుకోండి రేవంత్ అన్న, మేము మీకు వ్యతిరేకం కాదు. ట్రైబల్స్ మేము ఇన్నోసెంట్ ట్రైబల్స్ ఇప్పుడే మేము ఏజెన్సీ ఏరియాలో 40 మండలాల్లో జీవో 3ని కోల్పోయి ఇవాళ ఉపాధిని మేము కోల్పోయాము. అంటే రిక్రూట్మెంట్ని ఇవాళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మేము కోల్పోయాం. కానీ ఆ విషయంలో కావచ్చు, ఇక్కడ ఈ విషయంలో కావచ్చు, అదేవిధంగా 4 మాత్రమే ఇక్కడ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి పండిట్ పీరియడ్ అప్గ్రేడేషన్ని, అదేవిధంగా కన్వర్ట్ స్కూళ్ళలో అప్గ్రేడ్ అయిన స్కూల్లో ఉన్నటువంటి పోస్టులని మరి మంజూరు చేసి 1191 పోస్టులు మంజూరు చేసి పదోన్నతుల ప్రక్రియ, అదేవిధంగా 370లో అన్యాయమైనటువంటి వాళ్ళని ఐటీడీ పరిధిలో వివిధ జిల్లాల్లో అడ్జస్ట్మెంట్ కాలేక స్పౌజులు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆ 1191 పోస్టులు కింద మీరు అప్డేట్ చేసి మంజూరు చేయగలిగితే ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అదేవిధంగా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు అయ్యే క్రమంలో ముంపు మండలాల నుంచి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముంపు మండలాల నుంచి వచ్చినటువంటి మరి ఇవాళ ఉపాధ్యాయులు పండిట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు సూపర్ న్యూమర్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని రెగ్యులర్ పోస్టులో చేర్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్ అందరిది ఒకటే డిమాండ్, పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ ప్రక్రియ ముందుగా చేసి వీళ్ళ యొక్క హక్కుల్ని కాపాడమని చెప్పేసి మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఇది మేము శిరస్సు మీడియా ద్వారా మాకు ఇచ్చినటువంటి అవకాశం. ఇవాళ ఖచ్చితంగా ఏదో మంచి నిర్ణయమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి భావిస్తూ ఒకవేళ మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో స్పందించకపోతే తర్వాత కార్యక్రమం మేము ఒకటే చెప్తున్నామండి, మా సమస్య అనేది గొంతుమ కోరిక సమస్య కాదు. ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్లో వెరీ క్లియర్గా 10 జీవో ద్వారా తీసుకొని పండగ చేసుకుంటా ఉన్నారు. మేము ఏం అన్యాయం చేసినాము, మేము ఎక్కడ మా మీద ఎందుకు చిన్న చూపు అనేది మా భావన. ఈ తప్పిదము ట్రైబల్ వెల్ఫేర్దా గత ప్రభుత్వందా అనే విషయం తెలుసుకోవాలి. మాకు ఇవ్వాలి. లేని పక్షంలో ఖచ్చితంగా కుటుంబ సమేతంగా మేము ఇవాళ చేసింది డిఎస్ఎస్ భవన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందు దీన్ని మా సమస్య అయ్యేంత వరకు దీన్ని ఖచ్చితంగా ఆందోళన యొక్క కార్యక్రమాన్ని మేము పెంచుకుంటూ పోతాం. అక్కడ దాకా తీసుకురాలని అనుకుంటా ఉన్నా. రేవంత్ అన్నకు తెలుసు, రేవంత్ అన్నకి సమస్య మీద పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఇవాళ మీద అనేక సమస్యల మీద సోషల్ మీడియా ద్వారా చూసి చేస్తారు కాబట్టి అక్కడ దాకా తీసుకోపోరు. వన్ డే ఒక సంతకం. ట్రైబల్ ఒక మినిస్టర్ ఉంది, ఆమెకు కలిసి అన్న ఇక్కడ ఇంకో సీతక్క పచార ఒక నిమిషం. సీతక్కకు ఒక గిరిజన మహిళకు ఒక మంచి పొజిషను ఇలా మన గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ఇంకా
రిక్రూట్ జరగలేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? డైరెక్ట్గా సీఎం రేవంత్ అన్నకి చెప్పుకోవాలి. కాబట్టి మేము రేవంత్ అన్న దగ్గర పోయే ముందు అధికారులు మేము కలిసిన వెరీ క్లియర్గా ఈ పిఆర్సీ సర్క్యులర్ ఏందో దాని కథ ఏందో రేవంత్ అన్న తెలుసుకొని మాకు న్యాయం చేయాలి.